నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వింటేజ్ అమ్మాయి. ఈ వీడియో అయితే మా వరలక్ష్మి అమ్మవారి పూజ స్పెషల్. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందైతే మేము మార్నింగ్ లేవగానే వంటలతో స్టార్ట్ చేసాం. లంచ్‌లోకి దోసకాయ చట్నీ, దొండకాయ ఫ్రై, సాంబార్, పప్పు, పులిహోర ఇలాంటి పెద్ద పెద్ద ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ అయితే మార్నింగే లేచి కంప్లీట్ చేసుకున్నాం. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయాము. ఇల్లంతా క్లీన్ చేశా. పసుపు, కుంకుమతో డోర్స్ అండ్ గడపకైతే పూజ చేసుకున్నాము. ఈ 2 కంబైన్ అయినప్పుడు నాకు చాలా పవర్‌ఫుల్‌గా లేదా పీస్‌ఫుల్ వైబ్స్ ఒస్తాయి ఇంట్లో. సో, ఇప్పుడైతే పూజకి 5 కైండ్స్ ఆఫ్ ప్రసాదాలైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. ఇవి మేము గుగ్గిళ్ళు, పూర్ణాలు, వడలు, పొంగల్ ఇంకా పులిహోర చేశాము. స్వీట్ అయితే అదిరిపోయింది. వడలు కూడా చాలా బాగా వచ్చాయి. అన్నీ చాలా బాగా టర్న్ ఔట్ అయ్యాయి. టేస్ట్ చేయకుండా చేసినా కూడా ఎట్లా వస్తాయో ఏంటో అని భయమేసింది. బట్ మంచిగానే అయితే టర్న్ ఔట్ అయ్యాయి. అమ్మవారి దయ వల్ల అనుకుంటా అన్నీ బాగా కుదిరాయి. ఈ వ్రతంకి నేను చిన్నప్పటి నుండి పూజలో కూర్చునేదాన్ని. మేబీ అందుకే అన్నీ పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగా అనిపిస్తుంది నాకు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎంత వర్క్ ఉన్నప్పటికీ అస్సలు స్ట్రెస్ అనిపించలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కుకింగ్‌కి హెల్ప్ చేశారు కదా! సో, ఇంకా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ప్రసాదాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాం పూజలో కూర్చోవడం కోసం. సో, ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా గణపతిని పూజ చేయడం నుండి స్టార్ట్ చేశాం. ఆ తర్వాత విష్ణుమూర్తికి పూజ చేశాం. అమ్మవారి పతిదేవుడు కదా! సో, విష్ణుమూర్తికి కూడా పూజ చేయడం మంచిదని విన్నాను. సో, విష్ణుమూర్తికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కొన్ని చదివాము. తర్వాత వ్రత కథ వరకు మంచిగా పీస్‌ఫుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్లీ తోరాలు కట్టుకొని పూజ కంప్లీట్ చేసేసి ఎంత పని చేస్తున్నా స్ట్రెస్ అనిపించలేదు. ఆ అమ్మవారు మంచిగా చేయించుకుంటూ ఉన్నారు నాతో అనిపించింది. ఇక్కడ నేనైతే దద్దోజనం కలుపుతున్నాను. పులిహోర బ్యాచ్ కాదని నా ఫ్రెండ్స్‌తో నేను చెప్తూ ఉన్నాను. ఇంకా ఇట్లా అయితే ఆ డే అంతా అయ్యింది. లంచ్ మా ఫ్రెండ్స్‌కి ఇట్లా ఇన్వైట్ చేశాను కదా! సో, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మేము తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ డే అలా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ పూజ చేసి కలశంని కదిలించాలి కదా! సో, కొంచెం అది అయిన తర్వాత అన్నిటిని నీట్‌గా క్లీన్ చేశాను. చాలా టైం పట్టింది ఇవన్నీ అన్‌రెడీ జేయడానికి. 90% అయితే చేశాను. బట్ ఆ 10% ఏంటంటారా? గిన్నెలండి బాబు చాలా వచ్చాయి. బట్ ఇంక అది తప్పదు గదా! చేసుకుంటే చాలా గిన్నెలొస్తూ ఉంటాయి వంటలకి. సో, అది కూడా నేను ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఒక 1 ½ అవర్ పట్టింది మొత్తం కడిగేసరికి. అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే మా పూజ ఇలా జరిగిందండి. క్లిప్స్ ఎగ్జాక్ట్‌గా తీసుకోలేకపోయాం. బికాజ్ అంత టైం అస్సలు లేదు వీడియోస్ తీసుకునేంత టైం. వాన్నా పోస్ట్ దిస్ ఆన్ మై ఛానల్. సో, ఏదో ర్యాండమ్‌గా పెట్టేస్తున్నా. సో, డోంట్ మైండ్ వీడియో ఎలా ఉన్నా. చాలా కష్టపడి చేసుకున్నాం గదా! చాలా స్పెషల్ అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే.